పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అని వ్రాయబడింది. పిల్లలు, జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనము అడగగలిగితే కంపల్సరీ దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు జ్ఞానము కొదువుగా ఉంది నాయన, మీ జ్ఞానము నాకు కావాలి నాయన అని అడిగితే, సొలొమోను గారికి జ్ఞానాన్ని అడిగినప్పుడు ఆయనకి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే నీకు కూడా మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని అడిగి పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్.